హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ శారదా వ్లాగ్స్. అందరూ వినాయక చవితి పండుగ ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి. నా పెళ్ళైన తర్వాత 6 సంవత్సరాల తర్వాత నేను ఫస్ట్ టైం ఈ ఇయరే వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాము మేము. ఇంట్లో విగ్రహం పెట్టుకొని. ఇంతకు ముందైతే ఎప్పుడూ చేసుకోలేదు. కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంట్లో పూజ చేసుకోవడము. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే 3 రోజులు పాటు పూజ చేసుకొని మూడో రోజు వినాయకుడి నిమజ్జనం అనేది చేశామండి. ఇది వచ్చేసి అక్కడ చెరువు దగ్గర నిమజ్జనం రోజు పూజ చేసేసి అసలు ఆ హడావిడంతా అంతమంది జనాలు నాకైతే ఫస్ట్ టైం కదా, కొత్తగా చాలా బాగా అనిపించిందండి. నిమజ్జనం చేసే టైంలో ప్రసాదాలు పంచుతారు కదా, అక్కడైతే రకరకాల ప్రసాదాలు ప్రతి ఒక్కరు అందరికీ ప్రసాదం పంచారు. అసలు చాలా బాగా అనిపించింది. అసలు ఇంటికొచ్చి వంట కూడా చేసుకోలేదు మేము. అక్కడ ప్రసాదాలతోనే కడుపు నిండిపోయింది. పిల్లలకు కూడా అక్కడే మంచిగా తిన్నారు ప్రసాదం. మా వినాయకుడు అండి నిమజ్జనం చేసేటప్పుడైతే నాకైతే చాలా బాధ అనిపించి ఏడ్చేశాను నేను. మీకు కూడా ఇలా అనిపిస్తుంటుందా? వినాయకుడిని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకొని ఏదో మన నాకైతే అసలు ఐ కాంట్ ఎక్స్‌ప్లెయిన్ ఆల్సో. చాలా బాధ అనిపించింది. నేను ఇంకా మా పాప కూడా, మా అక్క బిడ్డ కూడా ఏడ్చింది నిమజ్జనం జరిగేటప్పుడు. మీరెవరైనా ఇట్లా ఏడ్చి ఉంటే కామెంట్ చేయండి.